హలో, హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. నిన్న మనం కొంత కొరవ పెట్టుకున్నాం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి. అదేంటంటే ది గ్రేట్ 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 క్వశ్చన్ చోళాస్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. దానిలో ఉన్న విశిష్టత, క్రమబద్ధత, జవాబుదారీ, ప్రజా సంక్షేమం. జవాబుదారీ, ప్రజా సంక్షేమం. ప్రజల్ని ఎవరైతే కన్నబిడ్డల్లా చూసుకుంటారో వాళ్ళే నిజమైన తల్లిదండ్రులు. యాక్చువల్లీ అసలు తల్లిదండ్రులు కాసేపు పక్కన పెడితే, అలనాడు అశోకుడు అన్నాడు, నేను చెప్పాను మీకు, ప్రజలందరూ నా కన్నబిడ్డలే. అకార్డింగ్ టు 13th రాక్ ఎడిట్ 13వ శిలాశాసనంలో అశోకుడు చెప్పాడు. కళింగ యుద్ధం తర్వాత మనసు మార్చుకున్న అశోక, హీ సెడ్ ఆల్ ద పీపుల్ ఆర్ మై చిల్డ్రన్. జనాలకి గూస్ బంప్స్ వచ్చినాయి. అరే, ఒక రాజు మమ్మల్ని బిడ్డలు అన్నాడు, తన కన్న బిడ్డలు అన్నాడు. అబ్బాబ్బాబ్బాబ్బా, కన్నీళ్లు గార్చేశారు. ఇదే పద్ధతి చోళాస్తి కూడా. ప్రజల్ని జవాబుదారీతనంతో అవకాశాలు కల్పిస్తూ పరిపాలించే వాళ్ళు దేవుళ్ళు. అది 100కో 1,00,00,000కో ఒకళ్ళకి వస్తుంది, అది ఆ పాలించే అదృష్టం. అందువల్లనే చోళాస్ ఉత్తరమేరూరు ఇన్స్క్రిప్షన్ మెన్షన్డ్, జనాల్ని పరిపాలించే అవకాశం రావడం అనేది స్వర్గంతో సమానమని దే సెడ్. వాళ్ళు అన్నారు. ఇన్ని నిబంధనలు పెట్టారే, ఎకరంన్నర పొలం ఉండాలి, 35-70 సంవత్సరాల మధ్య ఉండాలి, వేదాలు తెలిసి ఉండాలి, పంచమహాపాతకాలు చేసి ఉండరాదు, 3 ఏళ్ళు ముందు 3 ఏళ్ళు వెనక నీకు తెలిసిన నీ చుట్టాలు ఎవరు రక్త సంబంధికులు ఇందులో ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే సొంత ఇల్లు, సొంత భార్య కలిగి ఉండాలి. సొంత ఇల్లు ఉండాలి, ఎకరంన్నర పొలమే కాదు, సొంత ఇల్లు ఉండాలి. ఎన్ని నైతిక సూత్రాలు, వీళ్ళ అమ్మ కడుపులు మాడ, ఇవన్నీ దాటుకుని ఎవడొస్తాడు పోటీ చేయడానికి? ఎవడికేం పని? అలా వచ్చినోడే స్వర్గంతో సమానం. అలా పరిపాలనకు ఎవడైతే వచ్చాడో, ఎవడైతే రూల్ చేయడానికి ఇలా వచ్చిండో, వాడు రేపు పరిపాలన తర్వాత స్వర్గానికి వెళ్తాడు. ఇది చోళుల కాన్సెప్ట్. అందువల్ల చోళాస్ యొక్క లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ యొక్క ఇంట్రొడక్షన్, అలానే దానికి సంబంధించి ఎయిమ్స్, ఎందుకు అసలు ఇలా వీళ్ళు ప్రవేశపెట్టి పేరు తెచ్చుకున్నారు. 3rd వన్ వాళ్ళ అర్హతలు ఏముండాలి. 4th వన్ ఇప్పుడు ఎలక్షన్ ఎలా జరుగుతుంది. ఒక్కొక్క గ్రామం నుంచి 30 మంది కావాలి, 30 మంది కావాలి. ఒక్కొక్క గ్రామం నుంచి 30 మంది కావాలి. 30 మంది సెలెక్ట్ అవ్వాలి ఒక్కొక్క గ్రామం నుంచి. అంటే విచ్ మీన్స్ 30 వార్డులు. బాగా అర్థం చేసుకోవాలి గాయత్రి చెల్లెమ్మ. 30 వార్డులు, ఒక్కొక్క వార్డు నుంచి ఒక్కొక్కరు వస్తారు. ఇప్పుడు 30 మంది అవుతారు. రైట్, యూనో. ఈ 30 మంది గెలిచి, ఎంతోమంది పోటీ చేయొచ్చు. ఈ 30 మంది గెలిచిన తర్వాత వీళ్ళు 5 కమిటీలుగా ఏర్పడాలి. గెలిచిన తర్వాత పంచవార్యం అంటారు దాన్ని. పంచవార్యం 5 కమిటీలు. తర్వాత అవి చేసే బాధ్యతలు. ప్రతి వార్డుని కుటుంబు అంటారు. ప్రతి వార్డుని ఏమంటారంటే చిన్నులు, తమ్ముళ్ళు, కుటుంబులు అంటారు. కుటుంబులు అంటే వార్డు. ఈ వార్డులో ఇందాక నేను చెప్పిన అర్హతలు కలిగిన, క్వాలిఫికేషన్స్ కలిగిన వాళ్ళు ఎంతోమంది పోటీ చేయొచ్చు. ఒక్కొక్క వార్డు నుంచి ఒక్కొక్కళ్ళే. గ్రామం మొత్తానికి 30 మంది రావాలి. 30 వార్డులు కుటుంబులు అంటారు. ఈ చోళాస్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎలక్షన్ సిస్టమ్ని కుదువోలై అని పిలిచారు. కుదువోలై
KUDUVOLAI. సిస్టమ్ని ఏమని పిలిచారు? నా చిన్నులు, నా తమ్ముళ్ళు, నా చిన్న తమ్ముళ్ళు కుదువోలై అని పిలిచారు. KADUVOLAI. దుర్గారావు గారు కుదువోలై అని పిలిచారు. ఒకేరా చిన్నులు, ఒకేరా తమ్ముళ్ళు, కుదువోలై అని పిలిచారు. ఇందులో ఏం చేస్తారంటే, ఎన్నిక అని అంటే ఒక్కొక్క వార్డుకి, కుటుంబుకి పోటీ చేసే వాళ్ళ పేర్లన్నీ ఒక చీటీలో రాసి ఒక కుండలో పెడతారు. లిజన్ వెరీ కేర్ఫుల్లీ ప్లీజ్. పేర్లు రాసి కుండల్లో పెడతారు. 10 మంది ఉంటే 10 మంది, 15 మంది అంటే 15 మంది, 20 ఒక్కడే ఉంటాడు. ఒక్కొక్క వార్డుకి ఒక్కడే. పోటీ చేసే వాళ్ళందరూ కలిసి పేర్లన్నీ చీటీలు రాసి ఆడ పడేస్తారు లోన. ఒక అభం శుభం ఎరగని ఒక చిన్న పిల్లోడిని తీసుకెళ్ళి, పిల్లోడో అమ్మాయో తీసుకెళ్ళి అందులో నుంచి గెలగొట్టి ఓ చీటీ తీయిస్తారు. ఆ పేరు వచ్చింది, అతను గెలిచినట్టు. పేరు వస్తుంది కదా, ఆ పేరు వస్తే హీ విన్, అతను గెలిచేసినట్టు. మిగతా వాళ్ళు నో. అరే ఇంత త్యాగాలు చేసి, ఇన్ని అర్హతలు పెట్టుకొని, ఇన్ని త్యాగాలు చేసి చివరికి మళ్ళీ లాటరీయే. కానీ ఎవడు గెలుస్తాడో తెలియదు. అందువల్ల పబ్లిక్ని ఏమార్చడానికి అవకాశం ఉండదు, పబ్లిక్ని మభ్యపెట్టడానికి అవకాశం ఉండదు, ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉండదు. మళ్ళీ డిపెండ్స్ అపాన్ లాటరీ. దట్స్ వై దిస్ సిస్టమ్ కాల్డ్ యాజ్ ఏ కుదువోలై. అలా 30 వార్డుల నుంచి ఈచ్ విలేజ్ డివైడెడ్ 30 వార్డ్స్. దే కాల్డ్ యాజ్ ఏ కుటుంబాస్. నాట్ కుటుంబులు. అందులో నుంచి ఇక 30 మంది బయటకు వస్తారు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వార్డు. ఇదే పద్ధతి. ఈ 30 మంది కలిసి 5 కమిటీలుగా ఏర్పడతారు. అంటే 5 6 30. 5 × 6 = 30. 30 మంది దే ఫార్మ్డ్ 5 కమిటీస్. దే కాల్డ్ యాజ్ ఏ పంచవార్యం. ఈ పంచవార్యం గ్రామ అభివృద్ధి గురించి కాయలు చాచేలా కష్టపడుతుంది. ఎవ్రీ 10వ రోజు వారం చోళాస్ పీరియడ్లో ఎవ్రీ 10వ రోజు వారం. ఆ 10వ రోజు గ్రామ సభ జరగాలి. నెలకు 3 సార్లు, 3 10 30 కదా. 10వ రోజు గ్రామ సభ జరగాలి. 10 రోజులు ఏం చేశారో వాళ్ళు చెప్పాలి. వాళ్ళలో ఏ ఒక్కడు 30 మందిలో నచ్చలేదు అనుకోండి, తమ వార్డు తరపు నుంచి ఆ వార్డుకు చెందిన జనాలు చేతులు ఎత్తి తను వద్దు అంటే మెజారిటీ శాతం దిగిపోవాలి. మెజారిటీ శాతం వద్దు అంటే అతను దిగిపోవాలి. బాగా వినాలి నాన్న, బాగా వినాలిరా చిన్నులు తమ్ముళ్ళు. నీతి, నిజాయితీ, నిబద్ధత, ప్రజలకి మంచి చేయాలనే జవాబుదారీతనం, ప్రజా సంక్షేమం, నిర్దిష్టత, క్రమబద్ధత, ప్రజల్ని పాలించే అవకాశం స్వర్గంతో సమానమని ఫీల్ అవ్వడం, ఇవన్నీకి తోడు ఈ అర్హతలన్నీ దాటుకుని రావాలి. సొంత ఇల్లు, ఒక భార్య కలిగి ఉండడం, 1.5 ఎకరం పొలం, 35-70 ఏళ్ల మధ్య ఉండడం, వేద విద్య తెలిసి ఉండడం, పంచమహాపాతకాలు చేసి ఉండరాదు. గోహత్య, బ్రాహ్మణ హత్య, వ్యభిచారం ఇలాగా చేసి ఉండరాదు. చోళాస్ పీరియడ్లో పంచమహాపాతకాలు చేసి ఉంటే వాడు కిలోమీటర్ల దూరం కొడతారండి. వాడు పోటీ చేయడానికి అర్హత లేదు. బ్రాహ్మణ హత్య, గోహత్య,
వ్యభిచారం, ఇట్లా ఒక 5 ఉంటాయి. స్త్రీ హత్య, ఇవి చేయకూడదు. చేసి ఉంటే వాడిని అసలు అనర్హుడు అంతే. ఈ రోజున ఆలోచన చేయండి, మరి ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి. వాడు అనర్హుడు అంతే. ఈ రోజున దేశంలో రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు చూడండి, అనర్హుడు అంతే. మళ్ళీ ఇతనికి చెందిన వాళ్ళు 3 ఏళ్ళు ముందు ఎవడ ఉండొద్దు, 3 ఏళ్ళు వెనక ఎవడ ఉండొద్దు. పాలిటిక్స్లో, విలేజ్ పాలిటిక్స్లో, ఎస్ విలేజ్ పాలిటిక్స్లో నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని ఫర్ బెటర్ పాలిటిక్స్ గురించి నేను మీకు ఈ లెసన్లో చెప్తా ఉన్నా. ఎంత బెటర్ పాలిటిక్స్ వాళ్ళు ఎంత అప్లై చేశారు. అందువల్లే డిస్కస్ హౌ ది చోళా సిస్టమ్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ రిఫ్లెక్టెడ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ విచ్ మీన్స్ సామర్థ్యం, గొప్పతనం. చోళుల స్థానిక స్వపరిపాలన వాళ్ళ యొక్క పరిపాలనా విధానంలో ఎంత గొప్పదో చర్చించండి, ఎంత సమర్థవంతమైందో చర్చించండి. ఇప్పుడు అదే కదా మనం చెప్తుంది. ఇన్ని నిబంధనలు దాటుకుని, ఇప్పుడు నేను చెప్పాను 35-70 మధ్య వయస్కులై ఉండాలి. ఇట్లా ఏది మన ముందు 3 ఏళ్ళు ఎవడు ఉండకూడదు నీ చుట్టాలు, వెనక 3 ఏళ్ళు ఎవడు ఉండకూడదు నీ చుట్టాలు. ఎప్పటికప్పుడు గ్రామ కమిటీలకి లెక్కలు చూపించాలి. ఆ లెక్కలు చూపించకపోతే అతను అనర్హుడు, నెక్స్ట్ ఎలక్షన్కి అనర్హుడు. ఎస్ అనర్హుడు. అతనే కాదు, అతని చుట్టాలందరూ కూడా అనర్హులే. వాహ్, ఏం పెట్టారా బాబు! ఇవన్నీ ఎక్కడ చెప్పారు చోళాసు? పరాంతక చోళ ఉత్తరమేరూరు ఇన్స్క్రిప్షన్, కులతంగ చోళ తిరుమంగళ ఇన్స్క్రిప్షన్, వీర రాజేంద్ర తిరుముక్కడల్ ఇన్స్క్రిప్షన్. దీస్ ఆర్ ద 3 ఇన్స్క్రిప్షన్స్ టెల్స్ అబౌట్ చోళాస్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. ఎస్, చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇలా రాజకీయాలు ఈ రోజున మారితే ఎంత బాగుంటుంది. ఈ రోజున హత్యలు లేని రాజకీయాలు, పంచమహాపాతకాలు లేని రాజకీయాలు ఈ రోజున ఉంటే ఎంత బాగుంటుంది. స్వర్గమే కదా. పాలించేవాళ్ళు స్వర్గానికి వెళతారు. రేపు చనిపోయిన తర్వాత ప్రజలు స్వర్గంలో ఉన్నట్టు ఫీల్ అవుతారు. ఉటోపియా అని ఒకటి ఉంటుంది, ఒక రచన ఉటోపియా అని. అది స్వర్గం ఉటోపియా అంటే. అలా స్వర్గంతో సమానంగా ఉంటారు. ఇన్ని త్యాగాలు చేసి ఇన్ని అర్హతలతోటి వాళ్ళు వస్తే మళ్ళీ లాటరీ ద్వారా వాళ్ళని ఎన్నుకుంటారు. కానీ దించేసేది జనాలే, చేతులెత్తే పద్ధతి ద్వారా దించేస్తారు. ప్రతి వారం 3 వారాలు ఉంటాయి. వారం అంతానికి 10వ రోజు చోళాస్ పీరియడ్లో ఆదివారం 10వ రోజు మీటింగ్ పెట్టాలి గ్రామసభ. అందులో ఈ 10 రోజులు వాళ్ళు ఏం చేశారో చెప్పాలి గెలిచిన వాళ్ళు. లేకపోతే చేతులు ఎత్తారా దిగిపోవడమే. మెజారిటీ పీపుల్ దే రైజింగ్ దేర్ హ్యాండ్స్. ఇతను దిగిపోవాల్సిందే. ఎన్నిక కాబడేదేమో లాటరీ సిస్టమ్, బట్ దిగడానికేమో జనాలు చేతులు ఎత్తే పద్ధతి. దిగిపోవాల్సిందే. బట్ ఒళ్ళు దగ్గర ఏముందలే, అర్హతల్లోనే వాళ్ళని చంపేశారుగా. అర్హతల్లోనే వాళ్ళని నరికేశారు. ఒక మాట చెప్పాలంటే ఇదిగో ఇలా ఉంటేనే ఇట్ట రండి అని కఠిన నిబంధనలు పెట్టారు చోళాస్. పాపం ఎందుకంటే వాళ్ళు 24 గంటలు సముద్రాల మీద వ్యాపారం, చైనాతో వ్యాపారం, ఆగ్నేయాసియాతో వ్యాపారం, యుద్ధ నౌకలు, యుద్ధాలు. చోళాసు, పాండ్యాసు, లుక్ లైక్ ఈటిల్లి కాకతీయాసు. ఇలా ఈ గందరగోళాల్లో వాళ్ళు మనం పరిపాలన సరిగ్గా చేయలేము, జనాల్లో యాంటీ వస్తుంది, అందువల్ల కఠిన నిబంధనలు పెడదాము, పెట్టి వదిలేద్దాము. దాని ప్రకారం ఎవడైతే వస్తాడో, గాంధీ గారి లాంటి వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళే ఎన్నిక కాబడతారు, వాళ్ళు మంచిగా పరిపాలన చేయబడతారు. ముందు ప్రిలిమ్స్ రౌండ్లోనే వాళ్ళని వేసేయాలి అని చెప్పే ఆ కఠిన నిబంధనలు పెట్టారు. అర్హతలు పోటీ చేయడానికి లోకల్ సెల్ఫ్లో కఠిన నిబంధనలు, కఠిన అర్హతలు పెట్టారు. ఈ కఠిన అర్హతలు పెట్టడం వల్ల ఎవడైతే ప్రజలకు సేవ చేయాలనుకున్నవాడో వాడే వస్తాడు. కారణం ఏంటంటే ఎన్నికల్లో పోటీ చేసే ముందు నువ్వు నీ ఆస్తి మొత్తాన్ని ఎన్నికల కమిషన్కి నువ్వు రాసివ్వాలి. అర్థమైందా మీకు? ఆస్తి మొత్తాన్ని నువ్వు ఎన్నికల కమిషన్ రాసివ్వాలి, కుదువలకి రాసివ్వాలి. ఎందుకు రాసివ్వాలి? రేపు నువ్వు గెలిచిన తర్వాత యాడింగ్ చేసుకుంటా పోయి ఇదంతా నా ముత్తాతల ఆస్తి, ఎప్పటి నుంచో మాకు ఉంది అని అంటే దాన్ని ఎలా విభజన చేసి చూడగలరో? ఓడిపోతే నీకు ఇచ్చేస్తారు. బట్ గెలిచామనుకో, గెలిస్తే మాత్రం అది కూడా పరిపాలన 1 ఇయరే. ఇంకో విచిత్రం ఏంటంటే 1 ఇయరే పరిపాలన. అది చోళాస్ లోకల్ సెల్ఫ్లో గెలిచినోడు ఎవడైనా, ఆ కమిటీ ఏదైనా 1 ఇయరే. మళ్ళీ ఎలక్షన్స్.
ఈ 1 ఇయరే నీకు జీతం ఇస్తారు, భత్యం ఇస్తారు, నిన్ను మంచిగా చూసుకుంటారు, నీ ఆస్తి మొత్తం వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అర్థం అట్లా. ఇక నువ్వు యాడింగ్ చేయడానికి యాడ ఉంటుంది? ఎకరంతో మొదలయ్యి వేల ఎకరాలు ఈరోజు రాజకీయ నాయకులు పోటెత్తి ఉన్నారు, వేల ఎకరాలు పోటెత్తి ఉన్నారు ఈరోజు రాజకీయ నాయకులు. కాదంటారా? అది అబద్ధం అంటారా? మరి ఎన్నికల కమిషన్కి ఆస్తి మొత్తం రాసిస్తే వీళ్ళ దగ్గర ఏముండదో, మొత్తం గవర్నమెంట్ చూసుకుంటుంది. చోళాస్ గవర్నమెంట్, దానికి ఫండింగ్ ఉంటుంది, బడ్జెట్ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. కారణం ఏంటంటే నీ దగ్గర ఆస్తి నువ్వు రాసికుండా పోటీ చేస్తే నువ్వు చేసే యాడింగ్కి అర్థం కాదు పరిస్థితి. అందువల్ల నువ్వు ఇక నీ ఆస్తి మొత్తాన్ని ఎన్నికల కమిషన్కి రాసిస్తావు కాబట్టి చోళాస్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో నీకు బాగా వినాలి చెల్లెళ్ళు తమ్ముళ్ళు, నీకు నువ్వు ఏం సంపాదించినా తెలిసిపోతుంటుంది, కనపడిపోతూ ఉంటుంది. అందువల్ల గాంధీ మహాత్ములలాగా నీతిగా నిజాయితీగా నువ్వు పరిపాలన చేస్తావు. ఆల్రెడీ ప్రిలిమ్స్ రౌండ్లన్నీ దాటే రావాలి కదా. అలాంటి అక్కడికి వచ్చేటప్పటికే గాంధీలు తయారవుతారు, మహానుభావులు, జాతిపిత మహాత్మా గాంధీ తయారవుతారు. అలా తయారైనప్పుడు ఇంకా చెడు చేయడానికి ఛాన్స్ ఎక్కడిది? అర్థం అట్లా. వీళ్ళు ఈ గెలిచిన వాళ్ళు 30 వార్డుల్లో 30 మంది వస్తారు, 5 కమిటీలు ఏర్పడతాయి, 6×5 30. ఈ 5 కమిటీలు పంచవార్యం అంటారు. ఈ 5 కమిటీలు ఏంటో తెలుసునా? వాళ్ళు గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో తెలుసునా? చోళాస్ పీరియడ్లో వినండి, సీరియస్గా వినండి. 1 విలేజ్ అఫైర్స్ కమిటీ, బాగా వినాలి. ఈ విలేజ్ అఫైర్స్ కమిటీ ఈరోజు కూడా ఏపీలో ఈరోజు సచివాలయాలకి స్వర్ణ గ్రామాలు అని ఏదో పేరు పెట్టాలి అని చెప్పి ఏదో వచ్చింది ఈరోజు పేపర్లో. ఇదేదో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. వాళ్ళు మార్చారు కాబట్టి మేము మార్చాము అని కాకుండా, మేము మార్చాం కాబట్టి వాళ్ళు మార్చారు అని కాకుండా ప్రయోజనకరం. ఇక్కడ చూడండి, విలేజ్ అఫైర్స్ కమిటీ, గ్రామంలో ప్రతి విషయాన్ని చూసుకునే ఒక కమిటీ ఉంటుంది. పంచవార్యం అంటే 5 కమిటీలు, ప్రతి విషయం, గ్రామాల్లో మరణాలు, జననాలు, వచ్చిపోయే వాళ్ళు, గ్రామ రక్షణ, గ్రామానికి సంబంధించిన ప్రొటెక్షన్, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ అండర్ ద విలేజ్ అఫైర్స్ కమిటీ. పంచవార్యంలో ఇదొక కమిటీ, రైట్? సెకండ్ వన్ చిన్నులు, చెరువుల నిర్వహణ కమిటీ. వావ్, వాట్ ఎ వండర్! చూడండి ఎంత కీలకంగా, ఎంత చక్కగా పెట్టుకున్నారు. చెరువుల నిర్వహణ కమిటీ. దేవుడిచ్చిన చెరువులు, జనాలు తవ్విన చెరువులు తక్కువ, రాజులు తవ్విన చెరువులు ఎక్కువ. దేవుడిచ్చిన చెరువుల్ని మెయింటైన్ చేయాలి. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కలెక్టర్ల సమావేశంలో, నేను కీన్గా అబ్జర్వేషన్ చేసిన, ఒక గంట టైం దొరికింది నాకు. అందులో అంటున్నారు నీళ్ల శాతం ఎంత ఉంది భూమిలో, ఏ జిల్లాలో ఎంత ఉంది భూగర్భ వాటర్ శాతం. రేపు రాబోతుంది సమ్మర్ కాబట్టి ఏ జిల్లాలో నీళ్లు లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, ఏ జిల్లాలో నీళ్ల లెవెల్స్ తక్కువ ఉన్నాయి, వాటిని ఎలా ఆ నీళ్లను ఎలా వినియోగంలో, ఆ నీళ్లను ఎలా జాగ్రత్తగా దాయాలి, ఎంతవరకు చేయాలి, ఎంత సమ్మర్కి వచ్చేటప్పటికి ఎన్ని నీళ్లు మిగులుతాయి, ఆ నీళ్లు ఆ జనాలకు సరిపోతాయా లేదా, నాకు నెక్స్ట్ కలెక్టర్ల కాన్ఫరెన్స్కి నాకు ఈ సమాచారం అంతా కావాలి అని చెప్పి బాబు గారు మంచికి దండం పెట్టాలి మనం అని చెప్పి కలెక్టర్ల సమావేశంలో నిన్న అడుగుతున్నారు ఆయన. ఇదంతా నాకు చెప్పండి, ఇదంతా నాకు కావాలి, ఈ లెక్క కావాలి. ఏదో చూచాయగా ఆడ నీళ్ళు ఉన్నాయి, 7 నీళ్ళు నేను చెప్తే నేను ఊరుకోను, నాకు క్లారిటీ ఇవ్వండి. భూగర్భ జలాలు ఎంత శాతం ఉన్నాయి చెప్పండి, ఏ జిల్లాలో ఎంత ఉన్నాయి అని చెప్తే ఆ కలెక్టర్ గారు సంథింగ్ ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేశారు. దాంతో ఆయన సాటిస్ఫై అవ్వాలా, నాకు క్లారిటీ కావాలి అన్నారు ఆయన. అంటే ఎందుకంటే దార్శనికత, ముందు చూపు కూడా ఉండాలి. ముందు చూపు, ఈ నీళ్లు ఈ సమ్మర్కి సరిపోతాయా లేదా, ఎంతవరకు సరిపోతాయి, సరిపోతే ఈ నీళ్లను వృధా చేయకుండా ఎలా జాగ్రత్తగా వాడాలి, లేకపోతే ఎక్కడి నుంచో నా నీళ్లు పంపింగ్ చేయగలమా, ఇవన్నీ బాబుగారు ఆ మీటింగ్లో డిస్కస్ చేశారు. చెరువుల నిర్వహణ కమిటీ, ఎస్ చెరువుల నిర్వహణ కమిటీ, ఇది ఇంకొకటి చాలా కీలకమైన కమిటీ. చెరువుల నిర్వహణ కమిటీ పంచవార్యంలో సెకండ్ వన్ చోళాస్ పీరియడ్లో మనకి గెలిచినటువంటి అభ్యర్థులు స్థానికంగా 5 కమిటీలుగా ఏర్పడతారు. 5 కమిటీల్లో ఒకటి విలేజ్ అఫైర్స్ కమిటీ. విలేజ్ అఫైర్స్ కమిటీ ఒకటి, వెరీ గుడ్. సెకండ్ వన్ రా చెరువుల నిర్వహణ కమిటీ. చెరువు అనేది పండగ.
ఇట్స్ ఎ ఫెస్టివల్. చెరువు అనేది ఏపీ అయినా తెలంగాణ అయినా కాకతీయ చెరువులు కట్టించారు. కృష్ణదేవరాయలు కంభం చెరువు త్రవ్వించాడు. అలానే మనకి అనంతపురం జిల్లాలో అనంతసాగరం, బుక్కసాగరం చెరువులు, పెద్ద పెద్ద కొల్లేరులకు తవ్వించింది కాదు, అది సహజ సిద్ధం అనుకోండి. బట్ ఈ చెరువుల మెయింటెనెన్స్ చూసుకోవాలి. ఎందుకంటే సమ్మర్ వస్తుంది, చెరువులు నీళ్లు లేకపోతే కరువు వచ్చి వలసెళ్ళిపోతారు జనాలు, వాళ్ళని కాపాడుకోవాలి. అందువల్ల చెరువులు ఉండాలి. అందువల్లే చెరువు దేవత. చెరువులో వినాయకుడు నిమజ్జనం మనం నీళ్లలో చేసిన, బతుకమ్మ చెరువుల వద్ద బతుకమ్మను వదిలిన, అర్థం అట్లా చెరువుల వద్ద పంచాయతీ ఏర్పాటు చేసిన, చెరువుల్లో చేపలు, చెరువులో రజకులు బట్టలు ఉతకడం, చెరువు పశుపక్షాదులకి నీళ్లు, చెరువు ఉండడం వల్ల ఊళ్ళో భూగర్భ జలాలు పెరగడం, సమ్మర్లో అవి ఉపయోగపడడం. చెరువు అనేది ఒక గ్రామానికి రక్షణ దేవత. చెరువు ఒడ్డున గ్రామ దేవత చిన్న టెంపుల్ ఉండడం, పవిత్రంగా భక్తులు కొలవడం. ఒక చెరువులో నిండితే, ఒక సీజన్కి చెరువు నిండితే 3 సంవత్సరాలకి నీళ్లు సరిపోతాయి. తెలంగాణలో అలుగులు పారతాయి అని అంటారు. అలుగులు పారతాయంటే తెప్పలు కొట్టి చెరువు దాటి నీళ్ళు వెళ్తుంటాయి. అర్థమైందా నాన్న? కాబట్టి చెరువుల మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్, మీకు నేను ఉంది కదా పద్యం, ఆ రోజు నేను మీకు చదివి వినిపించానా? ఆ రోజు మనకు పద్యం ఉంది కదా. ఒక్క నిమిషం ఉండండి, హోల్డ్ అవ్వండి, ఒక్క నిమిషం స్టే చేయండి. ఒక్క నిమిషం మీకు చెరువులకు సంబంధించి ఒక్క నిమిషం. అసలు ఎన్ని గొప్ప శతకాలు మనకి, అన్ని మొరలు వేలిసి చెప్పేవే శతకాలు. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురనిది ఎట్లన్నాను, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చెరు గదరా సుమతి. చెరువు నిండా నీరు చేరగానే వేల కొద్ది కప్పలు అందులో చేరినట్లు సంపద కలిగిన వారి వద్దకే బంధువులు ఎక్కువగా వస్తారు. సుమతి శతకంలో పద్యం రాసింది. అంటే ఆ రోజుల్లో చెరువుల విశిష్టత ఎంత ఉందో చూడండి. ఇది కాకతీయ పీరియడ్, ఇంచుమించు చోళాస్ పీరియడ్ సేమ్. చోళాస్ టాంజూరులో ఉన్నప్పుడు కాకతీయాస్ వరంగల్, కాజీపేట, హన్మకొండల్లో కాకతీయాస్ ఉన్నారు. రాజధానులుగా పెట్టుకుని ఆంధ్ర మొత్తం వెళ్తున్నారు కాకతీయాస్. మరి ఎంత గొప్ప విషయం ఇది. కాబట్టి చెరువుల నిర్వహణ కమిటీ సెకండ్ వన్, రైట్ యూనో. నెక్స్ట్ ఆ తర్వాత థర్డ్ వన్, ఉద్యానవనాల పెంపకం. తోటవార్యం అంటారు దీన్ని. తోటవార్యం అంటే తోటలు. ఉద్యానవనాలు పెంచాలి ఊళ్ళో, అంటే పచ్చదనం. ఈరోజు ఎక్కడికక్కడ చెట్లు కొట్టి పడేస్తున్నారు. దారికి అడ్డం వచ్చిందా కొట్టి అవతల పడేస్తున్నారు. గ్రీనరీ లేకుండా చేస్తున్నారు. ఈరోజు మున్సిపాలిటీల్లో చేస్తున్నారు, అన్ని చోట్ల ఇదే పరిస్థితి. మరి ఆ మున్సిపల్ కమిషనర్లు మరి ఏం ఆలోచిస్తున్నారో తెలియదు, కానీ ఎక్కడ చెట్టు అడ్డం వస్తే అటు పగలు కోసేయడమే కిందగా. అరే ప్రత్యామ్నాయం చూడడమో దాన్ని కాపాడుకోవడమో లేదు. అలాగని పట్టణాల్లో చెట్లు నాటండి అని చెప్పి ఒక ఉద్యమంలాగా చేస్తున్న ప్రోగ్రాములు కూడా పెద్దగా కనిపించట్లా. ఉద్యానవనాల పెంపు గ్రామంలో ఎంత గొప్పది అది. ఆ రోజే వాళ్ళు చోళాసు పచ్చదనం పరిశుభ్రతకి ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు అనుకుంటున్నాం కానీ మనం యాడ్ చేస్తున్నాం. ఆ రోజుల్లో వాళ్ళు వచ్చేస్తున్నారు. ఒక మనిషి ఒక చెట్టన్న నాటండి అనే నానుడి చోళాసు నుంచే వచ్చింది. ఉద్యానవనాల కమిటీ, పచ్చదనం, నీళ్ళు, విలేజ్ అఫైర్సు. ఆ తర్వాత ఫోర్త్ వన్ దేవాలయ విధుల నిర్వహణ కమిటీ. చోళాసు విపరీతంగా టెంపుల్స్ కట్టారు. టెంపుల్స్ కట్టడానికి కూడా కారణం ఏంటంటే ప్రజల్లో పాపభీతి, ప్రజల్లో క్రమబద్ధత, ప్రజల్లో ప్రభుత్వం అని అంటే
ఒక రకమైన జవాబుదారీతనం, ప్రభుత్వం ప్రజల పట్ల జవాబుదారీతనం, ఇవన్నీ ఉండాలంటే ఒక 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 50 పోలీస్ స్టేషన్లో చేసే పని ఒక టెంపుల్ చేస్తుంది. టెంపుల్ని చూడగానే అమ్మ దేవుడు దేవుడు అని ఒక ఫీల్, ఒక మంచి భక్తిభావం మనకు వచ్చేస్తుంది. అలా ఒక రకంగా సంస్కృతి పరిరక్షణ, జనాలలో పాపభీతి, జనాలలో భక్తి భయం, జనాలలో ఒక రకమైనటువంటి ఆధ్యాత్మికత, ఇవన్నీ ఒక టెంపుల్ ద్వారా వస్తాయి. చోళాస్ దుమ్ము లేపారు టెంపుల్స్. అది ఊళ్ళల్లో టెంపుల్స్ ఉంటాయి, రాజధానిలో టెంపుల్స్ ఉంటాయి, టాంజూర్లో టెంపుల్స్ ఉంటాయి, బృహదీశ్వర టెంపుల్, ఆ టెంపుల్ ఈ టెంపుల్, టెంపుల్స్ దుమ్ము లేపారు చోళాస్. ఇది కూడా ఒక రకంగా ప్రజల్ని నైతికంగా, సంస్కృతి పరంగా, పాపభీతి పరంగా కట్టిపడేసి తమ పాలనలోకి తెచ్చుకోవడానికి దే కన్స్ట్రక్టెడ్ టెంపుల్స్. దే లుక్ లైక్ ఏ బృహదీశ్వర టెంపుల్, 16 అంతస్తులు బృహదీశ్వర టెంపుల్. ఆ రోజుల్లో ఈ టెక్నాలజీ ఆడది, ఇంత గొప్ప టెక్నాలజీ. ఆ రోజుల్లో చోళాస్, పల్లవాస్, రాష్ట్రకూటాస్, హోయసాలాస్, కాకతీయాస్ అండ్ పాండ్యాస్ పోటీ పడి, రాష్ట్రకూటాస్, బాదామి చాళుక్యాస్, వేములవాడ చాళుక్యాస్ పోటీ పడి టెంపుల్స్ కట్టారు. ప్రజల్లో ఒక రకమైన ఒక మంచి నైతిక వర్తన టెంపుల్ శిఖరం చూడగానే మనకు అనిపించింది. అంత గొప్ప కన్స్ట్రక్షన్ చూడాల్సింది. అందులో 4వ కమిటీ ఏంటో తెలుసా? దేవాలయ నిర్వహణ కమిటీ, దేవాలయాల పుణ్యక్షేత్రాల నిర్వహణ కమిటీ. ఎస్, యు నో. నెక్స్ట్ 5th వన్ వచ్చి పొన్నవార్యం. పొన్నవార్యం పొన్నవార్యం అంటే బంగారం నిర్వహణ కమిటీ. ఊళ్ళో జనాల దగ్గర గోల్డ్ ఎంత ఉంది, ఆ గోల్డ్ లెక్కలేంటి, అర్థం అట్లా ఆ గోల్డ్కి భద్రత కల్పిస్తూ ఈ కమిటీ తమ దగ్గర ఆ గోల్డ్ ఉంచుకున్నందుకు గాను వడ్డీ కింద వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. అంటే దొంగల భయం, చోర భయం లేకుండా బంగారాన్ని కాపాడుతూ ఆ బంగారానికి వాల్యుబుల్ కలిగిన నాణ్యాలను ముద్రించి చలామణిలో పెడతారు. ఈరోజు కూడా రిజర్వ్ బ్యాంక్లో డబ్బులు ముద్రిస్తారు అంటే కారణం గోల్డ్ రేషియోని బట్టి కదా. ఈరోజు గోల్డ్ కొనేటట్లు లేదు, వెండి కొనేటట్లు లేదు. ఆ రకంగా మరి కావాలని అంచనా వ్యాపారం జరిగి అట్లా పెంచేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో తెలియదు. కానీ సామాన్యుడికి అందే పరిస్థితి గోల్డ్ లేదు, ఈరోజు వెండి లేదు. మరి అదేందో మరి అంత రేటు ఎగిరిగిరి పడుతుంది రవి. 1,30,000 ఏదో అంటున్నారు నిన్న. 10 తులాల బంగారం ఏమో, 10 తులాలంటే 1 గ్రామేమో, నాకు అంత లెక్కలు రావు. అర్థమట్లా. వెండి రవి మొన్న మా కాలేజీ సారు రిటైర్ అవుతుంటే మాకు చివరిగా చెప్పిన సార్ ఆయన, మాకు చెప్పిన లెక్చరర్స్లో లాస్ట్ ఆయన రిటైర్ అవుతున్నారు. ఆయన 33 ఏళ్ల తర్వాత. అంటే మేము ఉన్నప్పుడు చివరిగా జాయిన్ అయ్యారు ఆయన, మేము డిగ్రీలో ఉన్నప్పుడు. మొన్న రిటైర్ అయితే ఖచ్చితంగా మా కాలేజీకి వెళ్ళాలని డిగ్రీ కాలేజీకి 33 ఏళ్ల తర్వాత మా డిగ్రీ కాలేజీకి మేము వెళ్ళాం. వెళ్తా ఒక వెండి కొనుక్కుని వెళ్దాము, సార్కి ఇద్దాము. మా బ్యాచ్ అంతా 92 పాస్ అవుట్, మాది డిగ్రీ 92 పాస్ అవుట్ అని చెప్పి వెండి షాప్కి వెళ్తే 20,000 బడ్జెట్ పెట్టాం దానికి. ఇక మిగతావి ఉంటాయి కదా, మిగతావి శాలువాలు, పూలదండలు, ఆ తర్వాత మెమంటోస్, వీటన్నిటికీ మిగతా బడ్జెట్ పెట్టాం. 20,000 పెట్టినా ఇంత రాల వెండి. ఆరేగామా ఇదేందిరా బాబు. చివరికి ఆ వెండి ప్రమిదలు 2 తీసుకున్నాం. వెండి ప్రమిద కొంచెం ఈ సైజు ఉన్నాయి. వెండి ప్రమిదలు, మెమంటోలు అవన్నీ తీసుకెళ్ళి సార్ని కలిసి సార్ ఆశీస్సులు తీసుకుని సార్ గురించి మాట్లాడి వచ్చాం. ఆ తర్వాత ఆయన మా వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టాడు, 92 బ్యాచ్ ఎప్పుడు నేను మర్చిపోలేను, చాలా బాగా నన్ను ఆదరించారు. మేము 2nd BAలో ఉన్నప్పుడు ఆయన చెప్పడానికి వచ్చాడు. బుర్ర ఆయన కుర్రాడు, అప్పుడు మ్యారేజ్ అయ్యి వచ్చాడు కొత్తగా పీజీ చేసి. ఫైనల్ ఇయర్కి చెప్పాడు మాకు. మేము వచ్చేసాం బయటికి. 33 ఏళ్ల తర్వాత మొదటిసారి మా డిగ్రీ కాలేజీకి వెళ్ళాం మేము. 90 మంది బ్యాచ్లో ఎంతమంది వచ్చారు లేండి, 10 మంది వచ్చారు. అది కూడా ఎమ్మడి పడితే ఒక 10 మంది వచ్చారు. ఆ 10 మందితోనే ఈ కార్యక్రమాలన్నీ చేసి వచ్చాం. మహానుభావులు వారు మార్కాపురం దగ్గర ఉంటారు, రిటైర్ అయ్యారు. వాళ్ళ సొంతూరు మార్కాపురం దగ్గర పక్కన ఒక పల్లెటూరు, నారాయణ రెడ్డి గారు అని. ఆ ఊరు నుంచి ఆయన మొదటి లెక్చరరు. ఈరోజు రిటైర్ అయిన తర్వాత కూడా ఆ ఊరు నుంచి వచ్చిన ఒకే ఒక్క లెక్చరర్ ఆయనే.
ఈ రోజుకి ఆ ఊరిలో ఏదో ఊరు మార్కాపురం, వెన్న నారాయణ రెడ్డి గారని మార్కాపురం పక్కన ఏదో ఒక పల్లెటూరు. అంటే నేను ఎందుకు చెప్పానంటే వెండి గోల్డ్ ఎంతో వాల్యుబుల్, ప్రీషియస్, బికాజ్ ఆఫ్ ఇది ప్రకృతిలో దొరకదు ఎక్కువ, అందువల్ల దీనికి రేట్ ఎక్కువ. కాబట్టి బంగారం మెయింటెనెన్స్, దొంగల చోర భయం లేకుండా చేయడం, దీన్ని బట్టి కరెన్సీ ముద్రించడం, అది ఆ నాణ్యాలు చలామణిలో ఉంచడం, ఈ కార్యక్రమాలన్నీ చోళులు చేశారు. అంటే చూడండి, విలేజ్ అఫైర్స్ కమిటీ, ఉద్యానవనాల కమిటీ, చెరువుల నిర్వహణ కమిటీ, దేవాలయాల నిర్వహణ కమిటీ, బంగారం నిర్వహణ కమిటీ. ఎస్, దీస్ ఆర్ ద 5 కమిటీస్ కాల్డ్ యాజ్ ఎ పంచవార్యం. ఈ 5x6 ఈజ్గోల్డ్ 5 30 మంది ఈ కమిటీలు నిర్వహణ, ఈ కమిటీలు మెయింటైన్ చేస్తారు. 10 రోజులకు ఒకసారి గ్రామసభ ఉంటుంది. ఆ గ్రామసభలో ఖచ్చితంగా చెప్పాలి, ఏమేమి చేస్తున్నాం, ఈ పనులు చేసాం అని చెప్పి. ఇవి కమిటీస్, రైట్? ఇక విలేజ్ అఫైర్స్ కమిటీ అన్నానుగా, ఫస్ట్ కమిటీ. మరి విలేజ్ అఫైర్స్ కమిటీ కింద ఏం చేయాలి? మిగతా వాటికి ఉద్యానవనాలు అంటే దే స్ట్రిక్ట్లీ మెయింటైన్డ్ గ్రీనరీ ఇన్ విలేజెస్, దే స్ట్రిక్ట్లీ మెయింటైన్డ్ లేక్స్ ఇన్ విలేజెస్, పాండ్స్ ఇన్ విలేజెస్, దే స్ట్రిక్ట్లీ మెయింటైన్డ్ టెంపుల్స్ అండ్ ప్రాపగేటెడ్ మోరల్ వాల్యూస్ టు పబ్లిక్. చేయాల్సిందే, అర్థమైందా? బంగారం, దే మెయింటైన్డ్ గోల్డ్, చేయాల్సిందే. బట్ విలేజ్ అఫైర్స్ కమిటీలో ఏం చేయాలి మరి? ఎస్, దానికే వస్తున్నాను. మొట్టమొదటిది బాగా గుర్తుపెట్టుకోవాలి, పన్నులు వసూలు రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. జనాలకు సౌకర్యాలు ఇవ్వాలంటే పన్నులు వసూలు చేయాలిగా, వసూలు చేసిన పన్నులకి దీటుగా సౌకర్యాలు ఇవ్వాలిగా. ఫస్ట్ దే మెయింటైన్ రికార్డ్స్, ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఆ గ్రామం పరిధి కింద అగ్రికల్చర్ ల్యాండ్ ఎంత ఉంది, వెట్ ల్యాండ్ ఎంత ఉంది, ఇవన్నీ రికార్డ్ చేయాలి. బంజరు భూములు ఎన్ని ఉన్నాయి, అసైన్ ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా రికార్డ్ చేయాలి. రెండో కమిటీ. మూడో కమిటీ రోడ్లు వేయాలి. మూడో కమిటీ అంటే ఈ విలేజ్ అఫైర్స్ కమిటీ చేయాల్సింది ఈ 5-30 మంది అన్నాం. ఇందులో వీళ్ళు చేయాల్సిన పని ఏంట్రా అంటే విలేజ్ అఫైర్స్ కమిటీ రోడ్లు వేయాలి. రోడ్లు మస్ట్ అండ్ షుడ్, రోడ్లు ఉండాలి. రోడ్లు అభివృద్ధికి సూచకం. తెలంగాణ రాష్ట్రంలో చూడండి రోడ్లు ఎట్లా ఉంటాయో. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇప్పటికీ కొంత రికవర్ అయింది, 70%. రోడ్లు వేయాలి, రోడ్లు ఉండాలి. రోడ్లు నాగరికతకు చేయడం. రోడ్లు లేకపోతే జనాలు మోకాళ్ళు పాల్గొట్టుకుంటారు, ఎన్నుబోసులు విరిగిపోతాయి, ఆసుపత్రుల పాలవుతారు. అర్థమంట. రోడ్లు కంపల్సరీ, రోడ్లు వేయాలి. ఆ తర్వాత ఇంకోటి ముఖ్యమైనది విలేజ్ ప్రొటెక్షన్, అదొకటి. తర్వాత జీవకారుణ్య సంఘాలు, అంటే నోరు లేని మూగజీవులకి రక్షణ, పశువులకి, అడవి జంతువులకి. ఆ రోజులు ఎక్కువ ఏజెన్సీ ఉండేది కదా, అడవి జంతువులకి రక్షణగా ఉండాలి. వాటికి ఏమంటుందని మనం జీవకారుణ్య సంఘాలు, పెరువాలీలు అని పేరు పెట్టిర్రు. పెరువాలీలు ఆ గ్రామ సంఘాలు. వాటిల్లో ప్రధానంగా గ్రామ రక్షణ చేయాలి, జీవకారుణ్య సంఘాలు. వీటన్నిటికన్నా మించి ప్రజల్లో నైతికత ప్రచారం చేయాలి. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది ఇలా చేయకూడదు, ఇది అలా చేయకూడదు, ఇది అలా చేయకూడదు. తమిళనాడులో అటాక్ మొన్న ఎక్కడో చదివా. అంటే మనల్ని తక్కువ చేసేవట్లే, ఏదైనా మనది కానిది మనం కోస్తూ ఉంటే తమిళనాడులో అంటారంట, ఇది తప్పు, నువ్వు ఇలా చేయకూడదు, ఇది ప్రభుత్వ ఆస్తి, దీన్ని నువ్వు దోచకూడదు, నువ్వు ఇలా చేయకూడదు అని పక్కన ఆయన హితబోధ చేస్తాడట తమిళనాడులో. తెలుగునాడు వచ్చేటప్పటికి నాకు కూడా ఇంకోటి కోసి ఇవ్వరా అని అంటాడట. అది ఏదైనా నాకు కూడా కావాలి అని. అంటే ప్రభుత్వ సొమ్ము అంటే అంత చులకన మనకి. మరి తమిళనాడు అలా కాదు. ఈరోజే పేపర్లో చూసాం, ఎవరో ఒక ముస్లిం బాలుడు, చిన్న బాబు, 50 ఏళ్ళు దొరికితే పర్సులో, అతను వెళ్ళి స్కూల్ హెడ్ మాస్టర్కి ఇస్తే ఇద్దరు కలిసి ఎస్పీకి ఇచ్చారు. ఆ పిల్లోడు తీసుకెళ్ళి, ఏరడా ఆయన నీకు 50 ఏళ్ళు దొరికినాయి, డబ్బులు కదా, ఇంటికి తీసుకెళ్ళలేదు ఏంట్రా అంటే, అయినా డబ్బులు కాదు సార్, అందువల్ల నాకు వద్దు అన్నాడు ఆ బాబు. జస్ట్ 5 ఏళ్ళ 6 ఏళ్ళ బాబు అనుకుంటా.
7 ఏళ్ళలో. ఇది చూసి రజనీకాంత్ తన ఇంటికి పిలిపించుకొని ఒక రోజంతా వాళ్ళ అమ్మా నాన్నలను ఇంట్లో పెట్టుకొని సుష్టుగా భోజనం పెట్టి ఒక బంగారపు చైను ఆ బాబు మెడలో వేసి పంపాడు రజనీకాంత్. నీ నిజాయితీకి ఈ చైన్ బహుమానంగా ఇస్తున్నాను నేనని. మన దగ్గర కూడా సేమ్ వయసు గల పిల్లోడు రోడ్డు వైడింగ్లో వాళ్ళ అమ్మ అమ్ముకునే కూరగాయలు అమ్ముకునేదో సంథింగ్ ఆ బండి పోతే స్పందన ప్రోగ్రాంకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కదా స్పందన ప్రోగ్రాంకి వెళ్ళి ఆ బాబు ఇట్లా మా అమ్మ చచ్చిపోవాలనుకుంటుంది, మాకు ఇప్పుడు బతకడానికి లేదు అని అంటే అతన్ని కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్తే కలెక్టర్ గారు మళ్ళీ సేమ్ ప్లేస్లో బండి పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఒక స్వచ్ఛంద సంస్థ ఒక కొత్త బండి ఆ అమ్మకు ప్రజెంట్ చేసింది. చిన్న పిల్లలు మోరల్ వాల్యూస్ అక్కడి నుంచే నేర్పాలి. మనమేమో మన పిల్లల్ని స్కూళ్ళకి పంపేటప్పుడు బాక్సులు డబ్బాలు తినడానికి ఏమైనా చిరుతిళ్ళు అన్నీ పెట్టి మనం పంపుతూ ఎవ్వరికి ఈ బాక నాన్న నువ్వే తిను, ఎవ్వరి ఈ బాక నాన్న నువ్వే తిను అని 10 సార్లు చెప్పి పంపుతాం. వాడు అట్టాగే ఇవ్వడం, వాళ్ళు ఏ తింటారు దాచిపెట్టుకుని పక్క వాళ్ళకి ఇవ్వరు. ఇది కదా మనం చెడగొడుతుంది పిల్లల్ని. మీకు చెప్పానుగా, నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు గతంలో ఒక బస్సు ఎక్కితే నా దగ్గర 1000 రూపాయల నోటు ఉంది. అప్పుడు నోట్లు మారకముందు, నోట్ల అదేదో జరగకముందు. కండక్టర్ దిగిపోమంటున్నాడు, నా దగ్గర చేంజ్ లేదు. చేంజ్ ఎంత? 5 రూపాయలు 6 రూపాయలు. నా దగ్గర చేంజ్ లేదు, చూసుకోవాలి. హడావుడిగా కాలేజ్ టైం అవుతుందని ఇది జరిగి 10-12 ఏళ్ళు అయిందనమాట. హడావుడి దిగిపోమంటున్నాడు కండక్టర్ ఏముంది, అందరూ ఒకటేగా దిగిపోండి అంటే ఒక ఇత్తడి సామాన్ అమ్ముకునే వాళ్ళు ఎక్కుతారు. అవి బుట్టల్లో పెట్టుకొని తెపళాలు దబరాలు చిన్న గిన్నె వంట గిన్నెలు అవి అమ్మేవాళ్ళు ఆ బస్సులో పెట్టుకుని పైన పెట్టరు. అవి బస్సులో కిందే పెట్టుకుని పాపం కిందే కూర్చుంటారు, సీటు మీద కూడా కూర్చోరు వాళ్ళు. పాపం భయపడి ఏమైనా అంటారేమో కండక్టర్ ఈ సామాన్ చూసి అని పాపం. ఇక నేను దిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు సగంలో కాలేజీకి టైం అయిపోతుంది. ఇక నేను వెళ్తే ఇంకా చాలా టైం పట్టింది నాకు. ఇంకో బస్సు రావాలంటే క్యాచ్ చేయాలంటే గంటన్నర. అందరూ ఉన్నారు షోపుటంగా డాబులుగా ప్యాంట్లు షర్టులు వేసుకుని డీమ్ డామ్ డుస్ బుస్ అని. కానీ ఈవిడ నేను ఇస్తానండి అని చెప్పి 6 రూపాయలు తీసి 5.75 ఈమె కండక్టర్కి ఇచ్చి నన్ను దిక్కుండా చేసింది. చేతులు ఎత్తి మొక్కాను నేను. మళ్ళీ ఆమె ఎక్కడా కనపడలా నాకు ఆ డబ్బులు ఇద్దామంటే. ధనవంతురాలు ఆమెనా? గాయత్రమ్మ ధనవంతురాలు ఆమెనా నేనా? ఆమె కదా ధనవంతురాలు. చోళుల లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో విలేజ్ అఫైర్స్ కమిటీ ఈ పనులన్నీ చేస్తుంది. మరి స్వర్గం ఉండక ఎక్కడుంటుంది? ఎంత విశిష్టత చోళాస్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో. యూనో. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. గుప్తుల పరిపాలన కన్నా, మౌర్యుల పరిపాలన కన్నా చోళుల పరిపాలన ఎంతో గొప్పది, ఎంతో విశిష్టమైంది, క్రమబద్ధమైంది, జవాబుదారీ కలిగింది, ప్రజా సంక్షేమం కలిగింది. థ్యాంక్ యూ.